భువనైకమోహనముగా హేలా విలాసముగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమందిని నేను ఆనందింపజేయగలనా అనేటువంటి భయం లేకుండా హేలా విలాసముగా ఒక శివుడు తాండవమాడినట్టుగా, పార్వతీదేవి లాస్యం చేసినట్టుగా, నారాయణమూర్తి మురియుచు మృదంగం వాయించినట్టుగా, దేవేంద్రుడు మురళి వాయించినట్టుగా ప్రసంగం నడిచిపోతుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతోనే మీరు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగా వల్లీలాస్యము చేయవే సభను ఒక పూల తీగ గాలికి సహజంగానే నాట్యం చేసినట్టుగా నాకు ఈ సభాసదులందరినీ ఆనందింపజేసేసినటువంటి శక్తిని ఇవ్వవమ్మా అని మా అమ్మని, మా నాన్నగారిని ప్రార్థన చేస్తూ సభని ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతానికి ప్రత్యేకించి జడ్చర్ల రావడం నాకు మహదానందం కలిగించింది. నేను కేవలం ఏదో మీరు మెచ్చుకుంటారని, చప్పట్లు కొడతారని చెప్పడం లేదు. 4 రోజుల క్రితం పత్రికల్లో వార్త మీరు ఎంతమంది చూశారో తెలియదు. నేను చూసి చాలా ఆనందించి ఈ ప్రాంతానికి వెడుతున్నందుకు నా జన్మ పవిత్రమైంది అనుకున్నాను. ఇక్కడ ఉన్న బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న బొటానికల్ గార్డెన్స్కి అనుబంధంగా ఉన్న హెర్బేరియం ఇవాళ యునెస్కో వారి గుర్తింపు పొందింది, ఐక్యరాజ్య సమితి వారి గుర్తింపు పొందింది. 2500 అరుదైనటువంటి మొక్కల జాతుల్ని ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో బీజప్రాయంగా ఉన్న వాటిని తెప్పించి ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు. అంచేత సృష్టి అంతా ఏదైనా కారణం వల్ల ప్రళయం వచ్చినా జడ్చర్ల కారణంగా మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. అందులోనే 50 అరుదైన జాతులు, అంటే అంతరించిపోయే మొక్కల జాతులు కూడా ఉన్నాయట. నాకు అనుమానం ఏమిటంటే అందులో తెలుగు భాష కూడా ఉండి ఉంటుంది. కాస్త చూడండి. చాలా జాగ్రత్త పడకపోతే ఈ భాషకు కూడా అరుదైగా అంతరించేటువంటి పురుల జాతిలాగా, సింహాల జాతిలాగా, మొక్కల జాతిలాగా అటువంటి ప్రమాదం పట్టబోతోంది. ముందు మనం ఆ జాగ్రత్త పడాలి. ఏదో భయపెట్టడం కోసం చెప్పట్లేదు, కానీ పరిస్థితి భయపడే విధంగానే ఉంది. దారిలో వస్తూ మేము ఒక చోట ఆగాం. కార్యకర్తలు ఆపారేమండి, టీ తాగుతారా అంటే, తెలంగాణ అంటేనే టీకి ప్రసిద్ధి అండి, టీ తాగకపోతే తెలంగాణ ఎలా అవుతాం, తాగుదామన్నారు. అక్కడ ఉన్నాక ఒక వాక్యం నాకు చాలా ఇబ్బంది, ఒకసారి ఆశ్చర్యపోయేలా చేసింది. ఇదా భాష పరిస్థితి అనుకున్నా. పూతరేకులు PWOTHA REKULU అవైలబుల్ హియర్ అలా. పూతరేకుల్ని ఇంగ్లీష్లో రాసేంత గొప్ప స్థితిలో ఉన్నాం మనం. నేను వెంటనే నాతో వచ్చిన కార్యకర్త నాగేంద్ర గారిని అడిగాను, ఈ కర్మ ఏమిటండి అన్నాను. ఏం చేద్దామండి, తెలుగులో పూతరేకులు రాస్తే ఎవరికి కనపడదు, కొనడు సార్ అన్నాడు. ఎవరికి కన్నడది ఏదో పాతరేక అనుకుంటాడు, పూతరేక అనుకోడు. పాతరేకులు అవైలబిలిటీ మనకెందుకు అనుకుంటాడు, పూతరేకని తెలియాలంటే మరి రాయాలండి. ఈ స్థితిలో ఉందమ్మా భాష. అందుకోసం నేను ఉదాహరణగా చెబుతున్నా. మన తెలుగు పిండి వంట పూతరేకుడు అంటే, మన సకినాలంటే మన తెలుగు పిండి వంట. దాన్ని మనం ఇంగ్లీష్లో రాయాల్సిన కర్మ ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ పిల్లలందరూ ఇంగ్లీషు మాధ్యమం కారణంగా తెలుగులో రాస్తే చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మాటల్లో కనీసం తెలుగు నిలబడింది, అందుకోసం మనం సంతోషించాలి. దానికి మా ప్రవచనాలు కూడా కొంత కారణం అవుతున్నాయి నిలబడడానికి. ఆ రకంగా మా జన్మ కూడా ధన్యమే. వాళ్ళు ఏవో వింటూ ఉండడం వల్ల, ఇంకా మాకు ఇంగ్లీషులో చెప్పాల్సిన కర్మ రాకపోవడం వల్ల, తెలుగులోనే మేము చెప్పగలగడం వల్ల, పోనీ తెలుగు తప్పితే మరో భాష మాకు రాదు అనుకున్నాం. ఏం పర్వాలేదు, తెలుగు వచ్చిన వాడికి తెలుగు వస్తే చాలు, మిగిలినవి రాకపోయినా పర్వాలేదు. అందువల్ల ఇవి వినడానికైనా వాళ్ళు ఇంకా తెలుగు కాస్త మిగిలించుకున్నారు. కానీ ఇవి కూడా ఇంగ్లీషులో చెప్పడం మొదలు పెడితే ఆ అవసరం కూడా తీరిపోతుంది. అందుకని అది ఆ ఇబ్బంది లేకుండా ఇవాళ బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల వాడు అరుదైనటువంటి మొక్కల జాతుల్ని బీజప్రాయంగా సంరక్షిస్తూ, తర్వాత ఇప్పుడు సంరక్షించినటువంటి 100 ఏళ్ళైనా నశించని రీతిలో సంరక్షిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న సేవ అది మనం గుర్తించాలి. దాన్ని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించారంటే ఈ నగరం, ఈ కళాశాల, ఇక్కడ ప్రజల యొక్క పట్టుదల ఎంత గొప్పదో తెలుసుకోండి. వారికి మనం నమస్కారం చేద్దాం. అటువంటి కళాశాలని, అక్కడ విద్యా విధానాన్ని మనం ప్రోత్సహించాలి. అలా ప్రభుత్వ విద్యా విధానాన్ని మనం చేరితే అది బాగుపడుతుంది. దానికి ఏముంది, తల్లిదండ్రులందరూ ఒక సంఘంగా ఏర్పడి ఏదో నెలలకో 2 నెలలకో ఒకసారి వెళ్ళి ఏం జరుగుతుందని అడిగితే బాగుంటుందా? ఏమీ డబ్బులు అవసరం లేకుండా చదువు చెబుతారు కదా. ఓ పక్క ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు అయిపోతున్నాయి కదా. అందుకే ప్రభుత్వ విద్యని ప్రోత్సహిస్తే మాతృభాష, మాతృదేశము, మాతృభక్తి అన్నీ నిలబడతాయి. తద్వారా మనకి ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఊరికే ఏదో ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీల్లో చేర్చి లక్షలు సంపాదించాలి. కాబట్టి దానికోసం రకరకాల అడ్డదారులన్నీ తొక్కి
ఒత్తిడికి లోని బాధపడాల్సిన అవసరం ఉండదు. అందుకని జడ్చర్ల వచ్చినందుకు, ఈ అరుదైనటువంటి మొక్కల సంరక్షణ చేపడుతున్న డిగ్రీ కళాశాల ఉన్న చోటికి వచ్చినందుకు నన్ను నేనే అభినందించుకుంటూ ఇక తర్వాత మన హిందూ ధర్మం అనే అంశంలోకి ప్రవేశిద్దాం. హిందూ ధర్మం నిన్న, నేడు, రేపు